రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన రైతులకైతే మాత్రం మంచి మినుము రకం, అది కూడా పాలిష్ వెరైటీ. మనం చూస్తున్నట్టు ఈ వర్షాకాలానికి అనువైన వెరైటీని నేను ఈ రోజు చెప్పబోతున్నాను. అదే LBG 932. మనం చూస్తున్నట్టయితే ఈ LBG 932 అలాగే LBG 904 ఈ రెండు వెరైటీలు కూడా గుంటూరు పరిశోధనా స్థానం నుంచి అయితే వెలువడినటువంటి వెరైటీలు. మనం చూస్తున్నట్టయితే ఈ LBG 904 LBG 932 అనేది ఒకటి చెట్టు జాతి, ఒకటి తీగ జాతి అని చెప్పొచ్చు. మనం చూస్తున్నట్టయితే రైతులు ఎక్కువగా చూస్తున్నట్టయితే తీగ జాతి వైపు అయితే మాత్రం పూర్వం నుంచి ఉన్నటువంటి రైతులు అందరూ కూడా లైక్ చేస్తారు. ఎందుకంటే ఓ మొక్క సరిగ్గా మొలిచినా మొలకపోయినా తీగ జాతి వల్ల అంటే ఎక్కువ సైడ్ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చిందని అయితే మాత్రం రైతులు అందరూ అనుకుంటారు. యాక్చువల్గా మనం చూస్తున్న LBG 932 సేమ్ దానికి సరిపోలే అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి తీగ జాతి. మనం చూస్తున్నట్టు LBG 904 అనేది చెట్టు జాతి. ఈ రెండు వెరైటీలు కూడా మంచి హైట్ ఎదుగుతాయి, రెండు కూడా హార్వెస్టింగ్ అనువని చెప్పొచ్చు. మనం చూస్తున్నట్టు ఈ రెండు వెరైటీలు కూడా వర్షానికి తారానికి అంటే మనం చూస్తున్నట్టయితే ఈ వర్షాలకు కూడా తట్టుకునే వెరైటీ అని చెప్పొచ్చు. డ్యామేజ్ అంటే మనం పంట తీసుకునే సమయంలో వాళ్ళని పంట సరే డ్యామేజ్ చాలా తక్కువ వచ్చే వెరైటీలు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రకాల పాలిష్లో చూస్తే చాలా మంది రైతులు ఏంటంటే ఈ పాలిష్లో బెస్ట్ వెరైటీ కోసం అడుగుతున్నారు కాబట్టి నేను ఈ రోజు వీడియో చేయడం అయితే ఉంది. ఈ రెండు వెరైటీలు మాత్రం మన గుంటూరు పరిశోధన స్థానాన్ని బెస్ట్ అని చెప్పొచ్చు. మన వర్షాధారానికి కానీ లేకపోతే రేపు ఎండాకాలం సాగు చేస్తున్నటువంటి అంటే వరి తర్వాత మన రైతులు వేసేటటువంటి మినుము మాగాడి శాలలో వేయడానికి కూడా ఈ రెండు చాలా బెస్ట్ అని చెప్పి ఆల్మోస్ట్ రైతులందరికీ తెలుసు. నేనేంటంటే మరొకసారి గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియో అయితే చూద్దాం. మన రైతు మాత్రం LBG 932 గురించి చెప్పుకుందాం, దాని తర్వాత LBG 904 గురించి అయితే చెప్తాను. ఇప్పుడు మనం చూస్తున్నట్టు LBG 932 అనేటువంటి వెరైటీ సైడ్ బ్రాంచెస్ అనేది వస్తాయి అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నట్టు దీని పంట కాలం అనేది 90 రోజులు, దీనికైతే సైడ్ బ్రాంచెస్ అయితే వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇది పోత అనేది 2 నుంచి 3 సార్లు అయితే పడుతుంది. మనం చూస్తున్నట్టు ఇది వర్షాకాలానికి ఖచ్చితంగా అనువైన వెరైటీ. అంటే మనం డ్యామేజ్ అంటే మన పంట తీసుకునే టైంలో కూడా మనకి డ్యామేజ్ అనేది చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే హార్వెస్టింగ్ కూడా అనువని చెప్పొచ్చు. ఇది మనం వానాకాలానికి అలాగంటే మెట్ట మీదకి రేపు మాగాళ్ళలో కూడా ఇది అనువైన వెరైటీ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది గింజ అనేది చాలా సైజ్ అయితే వస్తుంది. ఇది పాలిష్ వెరైటీ. ఇంకోటి ఏంటంటే రైతుకి ఆ యొక్క తోలు అనేది మందంగా ఉండటం వల్ల డ్యామేజ్ శాతం తక్కువ ఉంటుంది. ఇది పంట అంతా కూడా ఒకేసారి అయితే మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఈ 932 అనేది మనం చూస్తే హార్వెస్టింగ్ చాలా అనువని చెప్పొచ్చు. మనం చూస్తున్నట్టయితే ఇది మెట్టకి అలాగే మనకి చూస్తే వరి మాగాడు అయినటువంటి మాగాళ్ళకి కూడా ఉపయోగం అని చెప్పొచ్చు. ఈ వెరైటీ అనేది బెస్ట్. ఇది గుంటూరు పరిశోధన స్థానం లాంగ్ వెరైటీ అని చెప్తాం. నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే LBG 904 ఈ వెరైటీ వచ్చేసరికి చెట్టు జాతి. ఇది సైడ్ బ్రాంచెస్ వస్తే మెట్టకి మాగాడికి అంటే వానాకాలం పంటగాను ఇటు వరి అయిపోయిన తర్వాత కూడా ఇది కూడా సాగు చేసుకోవచ్చు. ఈ రెండు వెరైటీలు ఎక్కువగా పేరు పొందినటువంటి వెరైటీలు. ఒకటి చెట్టు జాతి, ఒకటి తీగ జాతి కాబట్టి రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ రెండు కూడా హార్వెస్ట్ అవ్వడం వల్ల బాగుంటుంది. ఇది కూడా సేమ్ 90 రోజులు పంటకాలం. ఇది 2 నుంచి 3 సార్లు పోత అయితే వస్తుంది. గింజ అనేది సైజ్ ఉంటుంది. సేమ్ 932 అయితే ఉంటాయో 904 కూడా సేమ్ యాజ్ టీజ్ అయితే ఉంటాయి. మీకు చెట్టు జాతి కావాలా లేకపోతే తీగ జాతి కావాలనే దాన్ని మాత్రమే మీరు ఆలోచించుకోవాలని చెప్పొచ్చు. ఇంకోటి చూస్తున్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రకాల పాలిష్లో కూడా ప్రస్తుతానికి ఆ రైతులకి ఎక్కువ మందికి ఎక్కువ క్వింటాల్ దిగుబడి వచ్చింది. అంటే సపోజ్ చూస్తున్నట్టే సారవంతమైన నేల అయితే మాత్రం ఖచ్చితంగా ఇది 10 క్వింటాలు ఈజీగా వచ్చే అవకాశం ఉంది. సారం లేని పంట ఏదైనా సరే వేసినట్టయితే అట్లీస్ట్ 5 క్వింటాలు అయితే రావడం అయితే జరుగుతుంది. మనం చూస్తున్నట్టయితే ఏదైనా సరే మంచి నేల అయినప్పుడే ఎక్కువ దిగుబడి అయితే ఆశించడం అయితే మాత్రం రైతులకు ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే పల్లాకు వచ్చిద్దని అయితే రైతులు అడుగుతున్నారు. ప్రధానంగా చూస్తున్నట్టయితే పల్లాకు అనేది తెల్లదోమ పచ్చదోమ అటువంటి ఒక దోమ అంటే ఒక తెగులు లాగా అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. పల్లాకు రెసిస్టెన్స్ ఏ వెరైటీ అయినప్పుడు వచ్చే అన్ని పల్లాకు రెసిస్టెన్సే. ఇప్పుడు మనం సపోజ్ చూస్తాం, మనమే ఒక ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకి ఏదన్నా డిసీజ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనలో రెసిస్టెన్స్ పవర్ అనేది దాన్ని వేరే వచ్చేటటువంటి బ్యాక్టీరియాని మన రెసిస్టెన్స్ పవర్ అనేది దాన్ని చంపేయడం అయితే జరుగుతుంది. అలాగే ఏ మినుము సాగులో అయినా సరే చూస్తున్నట్టయితే పల్లాకు ఖచ్చితంగా రైతులు ఆ దోమ ఉంది ఇస్టిమాప్రైడ్ కానీ లేకపోతే పోలీస్ అనే టెక్నికల్ వాడినట్టయితే ఖచ్చితంగా మనం పల్లాకుని సమృద్ధిగా అరికట్టవచ్చు. మనం చూస్తున్నట్టయితే తక్కువ విస్తీర్ణంలో మినుము సాగు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ విస్తీర్ణంలో చేసినప్పుడు తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి కొన్ని ఏరియాలో పల్లాకు కాపాడకపోవచ్చు. మనం చూస్తున్నట్టు సపోజ్ P31 చూస్తాం 100% పల్లాకు రెసిస్టెన్సీ. ఇప్పుడు చూస్తున్నట్టయితే రైతుని అడిగినా సరే, ఎందుకంటే క్రమేణా కొత్త వెరైటీల్లో రాదేమో అని వెళ్తున్నాం కానీ P31 ఏ విధంగా పల్లాకు వస్తుందో మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రైతులకి ఏంటంటే ఖచ్చితంగా పల్లాకు రాకూడదు అంటే మీరు దోమ ముందు కొట్టుకోవాలి, అప్పుడు మాత్రం పల్లాకు అనేది రాదు. ఇది ఈరోజు వీడియో. ఇంకొకటి ఏంటంటే రైతులకి ముఖ్యంగా చెప్పాలి, వర్షాకాలం మినుము సాగు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు
30-35 రోజుల మధ్యలో దానికి ఏంటంటే ఫ్లవర్ పట్టడానికి ఖచ్చితంగా పూత మందు అనేది కొట్టాలి. ఈ కూల్ క్లైమేట్ కి ఏమవుతుందంటే మొక్క అనేది విపరీతంగా ఎదిగే దశలోనే ఉంటది, కానీ మన పూత పడే తక్కువ ఉంటది. కాబట్టి రైతులు ఏం చేస్తారు, సారవంతమైనటువంటి నేలలో మినుము సాగు చేసే రైతులకి ఏం చెప్తానంటే, ఖచ్చితంగా విత్తనం వేసినప్పుడు అది బలంగా నేల అయినట్టయితే మీరు వేసేటువంటి డిఏపీలు 20 వేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే గ్రోత్ ప్రమోటర్లు కొట్టాల్సిన అవసరం లేదు, సారం లేనాటికే కొట్టుకోవాలి. అట్లాంటి సమయంలో ఏమైందంటే అది బలంగా బలిసిపోయి ఆ మొక్క అనేది పూత అనేది పడకపోవడం అనేది చాలా మంది రైతులని స్వయంగా నేను కూడా అనిపించినవి అయితే చాలా ఉన్నాయి. దయచేసి రైతులు ఏంటంటే ఆ 30 రోజులకే మీరు కళ్ళు అనేది తగులుతుందా లేదా 30-35 రోజులకి అనేది టెస్ట్ చేసి చూసుకోవాలి. ఒకవేళ కలవదు వెంటనే కూడా మీరు మార్కెట్లో దొరికేటటువంటి గోస్టర్ కానీ లేకపోతే మనం ప్యాంటాక్ కానీ ఇలాంటి ఫ్లవర్ పడేటటువంటి కొన్ని రకాల మందులు అయితే మార్కెట్లో ఉన్నాయి, అవి ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. లేదంటే మీరు ఆ పంట పచ్చిరొట్టగా వాడుకోవాల్సిందే. ముందే చెప్తున్నా, ఎందుకంటే రైతులకి ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే రైతులు చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఇది ఒక పొరపాటు ఇంకా చెప్పొచ్చు. రెండు వెరైటీలు కానీ మీకు ఏమైనా విత్తనాలు కావాలన్నా కింద నెంబర్కి అయితే కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మినుకు సంబంధించిన మందులు కావాలన్నా సరే కింద నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి. ఇది రోజు వీడియో, మరో వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. రైతన్నకి తోడుగా.